హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు సండే. సరే అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వచ్చేసి సండే ఆఫ్టర్నూన్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మన ఇంటి పక్కన వాళ్ళకి ఏంటంటే మామిడికాయ చెట్టు ఉందన్నమాట. సో మామిడికాయ చెట్టుకి ఏంటంటే మామిడికాయలు ఉంటాయి కదా, అవి ఏంటంటే క్యాచ్ చేసి పట్టుకోవాలి. అంటే నాకు తెలిసిన అంకులు ఏంటంటే పైకి ఆ మామిడికాయలు పట్టుకొని మనకి విసురుతారు కిందకి, మనం ఏంటంటే క్యాచ్ పట్టుకోవాలి అనమాట. సో ఈరోజు బ్లాగ్లో అదే ఉందన్నమాట మొత్తం టోటల్గా. అసలు నేను ఈరోజు నుంచి ఏం కంటెంట్ చేద్దాం అనుకున్నాను. కంటెంట్ కూడా వచ్చేసింది. సో లెట్స్ గో. అక్కడికి వెళ్ళి చూసి పర్టికులర్గా ఎలా క్యాచ్ చేయాలో అన్నీ చూపిస్తాను మీకు. లెట్స్ గో. చెప్పులు ఏం వేసుకోవట్లేదు గైస్, చెప్పులు వేసుకోకూడదు అనమాట. ఇంకేంటి, చెప్పులు ఏం వేసుకోవాలి. లెట్స్ గో. అది కూడా నా అంకులే. సో ఇదే అనమాట ఇల్లు. అది మొత్తం మామిడికాయలు ఉన్నాయి చూసాక. మొత్తం బ్లర్ కనిపిస్తున్నా మీకు. ఒక్క నిమిషం వేసి కెమెరా స్మూత్ చేద్దామండి. సో ఇదిగోండి, ఇవే మామిడికాయలు మొత్తం. అక్కడ నుంచి ఎక్కడానికి వైర్లు తీస్తున్నారు అనమాట అంకులు. వెళ్ళి లోపలికి క్యాచ్ పెట్టుకోవడం. ఇదిగోండి కింద ఖాళీ స్థలం ఉండేది కదా, సో అక్కడ పట్టుకోలేదు. ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి ఉంది ఇది చెట్టు. నిత్యం తీస్తున్నారు. ఆ కుక్కలు ఎమ్మడి పడుతున్నాయంట అమ్మాయికి. సో అందుకోసం అంకులు నిత్యం తీసాం పక్కకి. ఇదిగోండి అమ్మాయి పోయి అడిగింది గైస్. మేనేజ్మెంట్ కోట ఎలా తెలుసు అంకులు? గుర్తు అప్పుడే చెప్పాడా? అప్పుడు ఇంటర్మీడియట్. ఇప్పుడు మేనేజ్ అంటే వాడి కౌన్సిలింగ్ 5,000 పెట్టి వెళ్ళాడు ఆల్రెడీ, కోచింగ్ కూడా. అయినా ర్యాంక్ రాలా. ఇంక రాకపోయేసరికి సిఎస్సిలో ఇంకా మేనేజ్మెంట్ జాయిన్ చేయించారు. ఎందుకండి మొత్తం ఇప్పుడు స్టార్ట్ అయింది గైస్ అసలైన గేమ్. మామిడికాయలు పట్టుకోవడం అంటే హ్యాండ్తో పట్టుకుంటే ఏమవుతుంది అని అంటే చాలా ఫోర్స్ఫుల్గా వచ్చేసరికి ఏంటంటే చేతికి నొప్పి వచ్చేస్తుంది అనమాట. అందుకని సంచి పట్టుకొని ఇంకా డైరెక్ట్ సంచిలో పెట్టి పట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా డైరెక్ట్ సంచిలో పడిపోతాయి కదా, మనం కరెక్ట్గా చూపిస్తాం కదా సర్కిల్గా. అదిగోండి అలా చూపించినప్పుడు ఏంటంటే కరెక్ట్గా దాంట్లో ఆకులు పడిపోతుంది. నేను ఇంకా దాంట్లో తీసి వేరే చోట వేస్తున్నాను. ఎందుకో తెలియదు గైస్, పద్దాకలు దురద వస్తుంది. నాకదే అర్థం కాల. మొత్తం చుట్టుపక్కల చెట్లన్నీ ఉన్నాయి. ఇదిగోండి మామిడికాయలు ఇన్ని అయితే అప్పుడే పట్టేసాను అనమాట. అవన్నీ చేతితో పట్టుకున్నాయి కాదు, డైరెక్ట్ సంచిలో పెట్టి పట్టుకున్నాయి కాదు, చేత్తో పట్టుకున్నారు. ఇవ్వండి చేత్తో పట్టుకుంటుంటే మీకు అర్థం కావట్లేదు కానీ చాలా గట్టిగా తగిలింది చేతికి అనమాట. నాకు అసలు పెయిన్ మామూలుగా రాలేదు. అది కాక ఇక్కడ చుట్టుపక్కలంతా చక్కగా గార్డెన్ భలే ఉంది, అట్మాస్ఫియర్ కూడా. వీళ్ళకి ఎప్పటి నుంచో పెంచుతున్నారు ఈ చెట్టు. నేను ప్రతి సంవత్సరం వస్తానన్నమాట చెట్టు వాళ్ళ కాయలు కోయడానికి. అంటే అంకులు పిలుస్తూ ఉంటారు, రామ్మ మామిడికాయలు కోద్దామని చెప్పేసి. ఇంకా అలా కోయడానికి అని చెప్పేసి ప్రతిసారి వస్తూ ఉంటాను అనమాట. అలా పోయినసారి మా ఫ్రెండ్ వచ్చాడు, దాని తర్వాత మా ఫ్రెండ్ నేను వచ్చాం పోయినసారి. ఇప్పుడు నేను ఒక్కడిని, అంకులు నేనే కలిసి మామిడికాయలకు వస్తూ ఉన్నాం అనమాట. ఎక్స్పీరియన్స్ బాగుంటుంది కానీ చేతులు మాత్రం మామూలు నొప్పులు పుట్టవు గైస్. టకా చూడండి ఎలా పడుతున్నాను, స్పీడ్గా పడుతున్నాను. అసలు ఒక 10 కాయలు పట్టిన తర్వాత ఆటోమేటిక్గా చేయి నొప్పి పుట్టింది. ఇంకా ఆ నొప్పి తట్టుకొని ఇంకా పద్దాకలు పడుతూ ఉండాలి, క్యాచ్ చేసి పట్టుకోవాలి. ఎందుకంటే పైన ఎక్కడి నుంచి ఆయన పైన చెట్టు పైన నుంచి ఇస్తారు కదా, స్లోగా ఇసినా కానీ చాలా ఫోర్స్గా వస్తుంది. అందుకని ఇంకొచ్చేపు ఇంకేంటంటే సంచిలో పెట్టి పట్టుకోవడం మొదలెట్టాను. కాకపోతే ఆ వీడియో రికార్డ్ చేద్దాము అనుకుంటే నా ఫోన్లో స్టోరేజ్ అయిపోయింది అనమాట. ఎందుకంటే 40 minutes రికార్డ్ చేసిన వీడియోని డిలీట్ చేయాల్సి వచ్చింది. నేను టైం ల్యాబ్స్ లాగా స్పీడ్గా చూపిద్దాంలే అని చెప్పేసి అలా చేద్దాం అనుకున్నాను. నాకు వర్కౌట్ అవ్వలేదు అనమాట. సో అందుకోసమే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అది కొంచెం చూడండి, చేతులు ఎంత నొప్పి వస్తున్నాయి అని చెప్తున్నాను నేను మీకు. మామూలు పెయిన్ రావట్లేదు అసలు, ఏం అర్థం కావట్లా. ఏదో పడుతున్నానంటే మామిడికాయలు పడుతున్నా కానీ మామూలు పెయిన్ లేదు అసలు ఎవ్వరం అయితే. అంకులు మేము మధ్యాహ్నం బయటకు వెళ్తుంటే పిలిచారనమాట, ఇలా రా అమ్మ అని చెప్పి. అంకులు అంతా పైన ఉన్నారు రేస్, ఇంకా అవ్వలేదు. 1 2 3 3 గంటల సగంలో ఉన్నాం అనమాట. ఓకే 3 పట్టుకోవడం అయిపోయింది గైస్. ఇదిగోండి సంచి పెట్టి పట్టుకున్నాను అనమాట. అంకులు దిగుతున్నారు. ఫోన్లో 40 minutes వీడియో తీసేసరికి ఫోన్ స్టక్ అయిపోతుంది అనమాట. మీకు స్టక్ కనిపిస్తున్నా, వీడియో స్టక్ అయిపోతా ఉంది అనమాట. ఇది వచ్చేసి మొత్తం వాళ్ళ గ్రీనరీ, దాన్ని ఏమంటారు గార్డెన్ లాగా. గార్డెన్ దగ్గర 3 సంచులు ఆగా. అవి వచ్చేసి మనకి సపరేట్గా మామిడికాయలు ఇస్తున్నారు అనమాట అంకులు. ఈ సంచితో పట్టుకున్నా, మొన్నటిగా చేతితో పట్టుకొని బాగా ఇబ్బంది అయిపోతుంది, అందుకని సంచి పెట్టి పట్టుకున్నాను అనమాట.
పోయినసారి ఆ కర్ర ఉంది అంకుల్, ఆ కర్ర ఉంది కాబట్టి అమ్మటనే వచ్చేది. రాలా. ఓకే, ఇంకోటి ఉందా? ఒక్క నిమిషం. ఓకే అంకుల్, ఎన్ని ఇయర్స్ ఉంటాయి అంకుల్? 50 ఇయర్స్ ఉంటాయా మీకు? 50యా? 45, 50 మధ్యలో ఉంటాయా ఏజ్? 58. 50 ఇయర్స్, 58 ఇయర్స్ అయినా చెట్లు ఎక్కుతున్నారు అనమాట. అది 58 స్టిల్ వర్కింగ్ ప్లస్ ఇప్పుడు చెట్లు ఎక్కడం. అది గాయ సంగతి. చేతులు కడుక్కొని మాట్లాడదాంలేండి ఇంకా. నాకు కూడా ఇవ్వడం అయిపోయింది అనమాట 12 దాకా. ఓకే అంకుల్. సరే గైస్, I hope you like this video. Like, share and subscribe. Bye.